నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. యూపీఐ ద్వారా ఇంకా ఏటీఎం ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ 3.0 త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా 5 లక్షల వరకు డబ్బులు ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారానే వేగంగా వస్తుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి ఈపీఎఫ్ గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నడిపించే గొప్ప సామాజిక భద్రతా పథకం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తుంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు పొదుపు, భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాల్ని ఇది కల్పిస్తుంది. ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సేవల్ని మరింత మెరుగుపరుస్తోంది. ఈపీఎఫ్ఓకు సంబంధించి కేంద్రం కొంతకాలంగా సంస్కరణలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మరింత సరళంగా, సులభతరంగా మారుస్తోంది. ఇందులో భాగంగానే తన డిజిటల్ వ్యవస్థను ఆధునీకరిస్తూ ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్ట్ ప్రకటించింది. త్వరలోనే దీన్ని లాంచ్ చేయనుంది. దీని ద్వారా ఉద్యోగులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే కొంతకాలంగా ఈపీఎఫ్ఓ నిబంధనలు, ఇతర ఇబ్బందుల్ని తొలగిస్తోంది. చాలా వరకు సులభంగా, సరళంగా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఈపీఎఫ్ఓ 3.0 కింద మార్పుల్ని గమనిస్తే ప్రధానంగా విత్ డ్రా రూల్స్ సహా ఇతర నిబంధనల్ని సవరిస్తోంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ. ఇది అత్యవసర సమయాల్లో డబ్బులు కావాలనుకునే వారికి ఎంతో మేలు చేయనుంది. ఇప్పుడు పేపర్ వర్క్ వల్ల తప్పులుండడం, ఆలస్యం కావడం, నిలిచిపోవడం ఇలా జరుగుతున్నాయి. అయితే ఏటీఎం ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ 3.0 కల్పిస్తోంది. మరోవైపు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని కూడా 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచారు. ఇక్కడ మానవ ప్రమేయం లేకుండానే గరిష్టంగా 5 లక్షల వరకు డబ్బులు వేగంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ పెద్దగా డాక్యుమెంట్ల అవసరం కూడా ఉండదు. ఆధార్ సీడింగ్ ఉంటే సరిపోతుంది. ఇక ఇతర మార్పుల విషయానికి వస్తే విత్ డ్రా కేటగిరీలో 13కు పైగా ఉండేవి, పరిమిత సంఖ్యలో ఉండేవి. ఇంకా విత్ డ్రా మొత్తం పైన నిబంధన ఉండేది. ఇప్పుడు అత్యవసర హౌసింగ్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు అని 3 విభాగాలు తెచ్చింది. కొన్ని అవసరాలకు డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే గతంలో 7 ఏళ్ల వరకు సర్వీస్ ఉండాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు దీన్ని అన్ని కేటగిరీలకు మినిమం సర్వీస్ పీరియడ్ ఏడాదికి కుదించారు. అంతకుముందు కేవలం ఉద్యోగి జమ చేసిన మొత్తం మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు యజమాని వాటాను కూడా తీసుకోవచ్చు. గతంలో విత్ డ్రా చేసుకునే మొత్తంపై పరిమితులుండేవి. ఈ అవసరానికి ఇంతవరకే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు అర్హత ఉన్న మొత్తంలో 75% వరకు నిధుల్ని విత్ డ్రా చేసుకోవచ్చు. నిరుద్యోగం సమయంలో కూడా గతంలో కొన్ని నిబంధనలతో పాక్షిక నగదు ఉపసంహరణకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఉద్యోగం పోతే వెంటనే 75% వరకు వెనక్కి తీసుకోవచ్చు. సంవత్సరం తర్వాత మిగతా 25% కూడా తీసుకోవచ్చు. అంతకుముందు చాలా వరకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరం ఉండేది. ఇక్కడ అంత అవసరం లేదు. చాలా కేసుల్లో 75% వరకు డాక్యుమెంటేషన్ లేకుండానే విత్ డ్రా చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.